సబ్స్క్రైబర్ కౌంట్ చాలా తక్కువ ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ చేయి బ్రో. ఇంకా వీడియోలోకి వెళ్దాం. హే గైస్, ఈ వీడియోలో మనం చావుని ప్రిడిక్ట్ చేసే ఒక పిల్లి గురించి తెలుసుకుందాం. ఇంకా అనుకోకుండా నెంబర్ మిస్టేక్ వల్ల అయిన యూపీఐ ట్రాన్సాక్షన్ వల్ల పోయిన మనీని తిరిగి ఎలా తీసుకొని రావచ్చో తెలుసుకుందాం. ఇంకా KFC చికెన్ లో యూజ్ చేస్తున్న ఒక దారుణమైన కెమికల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ వంతు చేసే ఒక చిన్న సహాయం, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడు బ్రో. నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్దాం. గూగుల్ పే, ఫోన్ పే ఆర్ ఏ యూపీఐ ప్లాట్ఫామ్ అయినా అనుకోకుండా ఒక రాంగ్ పేమెంట్ చేసి లేదా ఒక నెంబర్ టైప్ చేయపోయి ఇంకొక నెంబర్ టైప్ చేసి ఎవరో ఒకరు మనీ పోగొట్టుకుంటూనే ఉంటున్నారు. కొన్నిసార్లు ఇది మనం కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాం. ఒకవేళ అమౌంట్ చిన్నదైతే కొంతమంది స్కిప్ చేస్తారు. అదే కొద్దిగా పెద్ద అమౌంట్ అయితే వాళ్ళకి కాల్ చేసి అడుక్కొని వాడు ఎంత వేస్తే అంత తీసుకొని మిగిలింది స్కిప్ చేస్తారు. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఇంకొంతమంది అసలు ఎయ్యరు కూడా. సో అలా మనీ పోగొట్టుకున్న వెంటనే ఏం చేయాలో మీకు తెలుసా? అయితే ఇలా మనీ పోగొట్టుకున్న సమయంలో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ కనిపిస్తున్న నావ్ బార్ లో గెట్ ఇన్ టచ్ ఆప్షన్ లో యూపీఐ కంప్లైంట్ లోకి వెళ్తే అక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్, పిన్, అకౌంట్, రిజిస్ట్రేషన్, SMS, లాగిన్, ఇంకా అదర్ కంప్లైంట్. అందులో ట్రాన్సాక్షన్ లోకి వెళ్ళి మీ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే పర్సన్ టు పర్సనా లేకపోతే పర్సన్ టు మర్చెంటా, అందులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇంకా ట్రాన్సాక్షన్ ఇష్యూ టైప్ సెలెక్ట్ చేసుకొని ఇంకా కామెంట్ లో బ్రీఫ్ గా ట్రాన్సాక్షన్ ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ట్రాన్సాక్షన్ చేసిన యొక్క ట్రాన్సాక్షన్ ఐడిని ఇంకా బ్యాంక్ నేమ్, యూపీఐ ఐడి, అమౌంట్, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఈమెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఫిల్ చేసి మీ అప్డేట్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ని స్క్రీన్ షాట్ తీసి ఆ ఫైల్ ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు NPCI మీరు రేస్ చేసిన కంప్లైంట్ ని చెక్ చేసుకొని ఆ కంప్లైంట్ వ్యాలిడ్ అయితే ఆ మనీని తిరిగి మీ అకౌంట్ లోకి జమ చేస్తుంది. ఈ వెబ్సైట్ ఒక లింక్ కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మీలో ఎవరైనా రాంగ్ ట్రాన్సాక్షన్ చేశారా? చేస్తే ఎంత అమౌంట్ రాంగ్ ట్రాన్సాక్షన్ చేశారో కింద కామెంట్ చేయండి. మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో రైల్వే స్టేషన్ ఆర్ బస్ స్టేషన్లో వాటర్ బాటిల్ కొనుక్కొని తాగే ఉంటాం. బట్ మీరు ఎప్పుడైనా ఆ బాటిల్ యొక్క లేబుల్ వెనుక ఏమని రాసుందో ఎప్పుడైనా గమనించారా? అయితే ఆ బాటిల్ లేబుల్ వెనుక స్టోర్ ఇన్ కూల్ అండ్ డ్రై ప్లేస్, ఇంకా కీప్ ద కంటైనర్ అవే ఫ్రమ్ డైరెక్ట్ సన్లైట్. ఇది పెట్టడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఒకవేళ వాటర్ బాటిల్ డైరెక్ట్ గా సన్లైట్ కి ఎక్స్పోజ్ అయితే బాటిల్ ఎలాగో ప్లాస్టిక్ మెటీరియల్ తో తయారై ఉంటుంది కాబట్టి సో సన్ యొక్క హీట్ తో వాటర్ బాటిల్ రియాక్ట్ అయ్యి ప్లాస్టిక్ పాలిమర్స్ వాటర్ లోకి డిజాల్వ్ చేస్తుంది. సో ఈ వాటర్ తాగితే మనిషికి న్యూరల్ కి సంబంధించిన వ్యాధులు, ఆడవారికి గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు, ఇంకా కిడ్నీస్ కి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఇంకా మీరు ఎప్పుడైనా ఇలా వాటర్ బాటిల్ ని కొని అవి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ రీయూజ్ చేయకుండా బాటిల్ ని స్క్వీజ్ చేసి డస్ట్బిన్ లో పడేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ చేయి బ్రో. 99% ఆఫ్ పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీ ఫ్రీ సబ్స్క్రైబ్ నన్ను మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పిల్లిని చూడండి. ఇది మన ఇంటి చుట్టుపక్కల తిరిగే నార్మల్ పిల్లిలా కాదు. ఈ పిల్లి పేరు ఆస్కర్. ఈ పిల్లి అమెరికాలోని ఒక హాస్పిటల్ చుట్టుపక్కల తిరుగుతూ ఉండేది. అయితే ఒకసారి ఇది ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆ పేషెంట్ దగ్గర ఒక చిన్న నాప్ వేసింది. ఇలా నాప్ వేసిన కొన్ని గంటల తర్వాత ఆ పేషెంట్ చనిపోయాడు. మొదట్లో అక్కడున్న డాక్టర్లు దీన్ని గమనించలే. ఆ తర్వాత రెండోసారి వేరే పేషెంట్ దగ్గర కూడా ఇది రిపీట్ అవ్వడంతో అప్పుడు గమనించిన డాక్టర్లు ఇది కోఇన్సిడెన్స్ అని అనుకున్నారు. బట్ ఇలా 3-4 సార్ల కంటే ఎక్కువ జరగడంతో అప్పుడు ఫిక్స్ అయ్యారు ఈ పిల్లి డెత్ ని ప్రిడిక్ట్ చేస్తుంది అని. అయితే ఈ న్యూస్ 2007 లో బయటికి వచ్చింది. ఇంకా అక్కడున్న డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే అయితే ఇది హైపోథెసిస్ లేండి, ఇంకా ఇది ప్రూవ్ కాలే. అయితే డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం ఆ పిల్లి పేషెంట్ చనిపోయే ముందు వారి బాడీలోని సెల్స్ చనిపోతూ వస్తుంటాయి కదా, అలా చనిపోతున్న సమయంలో ఆ బాడీ కొన్ని బయోకెమికల్ స్మెల్ రిలీజ్ చేస్తుందంట. సో ఆ స్మెల్ ఆ పిల్లికి నచ్చి అక్కడే ఉండి నాప్ వేస్తుందంట. ఇక్కడ స్క్రీన్ మీద ఒక పిక్ కనిపిస్తుంది చూడండి. ఈ పిక్ లో చూస్తున్న ఆమె ఒక వెయిటర్. ఈమెకు టిప్పుగా 25,17,150,000 రూపాయలు టిప్పుగా ఇచ్చాడు. ఇంకా విషయంలోకి వెళ్తే అక్కడ కూర్చుని ఉన్న బిజినెస్ మ్యాన్ పేరు రోబర్ట్ కన్నింగ్ హోమ్. ఇంకా వెయిటర్ పేరు ఫిల్లిస్ పెన్జో. అయితే ఈమె ఓ పిజ్జా షాప్ లో వెయిటర్ గా పనిచేస్తుంది. అప్పుడు ఫిబ్రవరి నెలలో అక్కడికి వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ ఓ పిజ్జా ఆర్డర్ చేసి తినడం కంప్లీట్ అయ్యాక వెయిటర్ కి టిప్ కోసం తన పాకెట్ లో చేయి పెడితే ఆ పాకెట్ మొత్తం ఎంటీగా ఉంది.
ఉంది. సో ఇంకో జేబులో చూస్తే ఒక లాటరీ టికెట్ ఉంది. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఇవ్వడానికి తన దగ్గర పైసలు లేవని, ఈ లాటరీ టికెట్ ఒక్కటే ఉందని, ఒకవేళ ఈ లాటరీ టికెట్ గెలిస్తే వచ్చిన దాంట్లో సగం నీకు ఇస్తానని చెప్పాడు. సీన్ కట్ చేస్తే 2 నెలల తర్వాత అంటే ఏప్రిల్ నెలలో ఆ లాటరీ టికెట్ ఈయన చెక్ చేసుకుంటే అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ లాటరీలో ఆ బిజినెస్ మ్యాన్ $6 మిలియన్ గెలుచుకున్నాడు. సో వెంటనే అతను ఆ వెయిటర్ కి చేసిన ప్రామిస్ గుర్తు వచ్చి ఆ $6 మిలియన్ లో సగం అంటే $3 మిలియన్, దీనిని మన ఇండియా కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే 25,17,150,000 ఇస్తా అని ఆ వెయిటర్ కి కాల్ చేశాడు. అప్పుడు ఇది ఏప్రిల్ మంత్ అని బహుశా ఫూల్ చేస్తున్నాడేమో అని అనుకుంది. బట్ రియల్ గా $3 మిలియన్ తీసుకొచ్చి ఇచ్చేశాడు. ఒకవేళ ఆ బిజినెస్ మ్యాన్ ప్లేస్ లో మీరు ఉంటే ఆ మనీని ఆ వెయిటర్ కి ఇస్తారో లేదో కింద కామెంట్ చేయండి. KFC చికెన్ చాలా మంది ఇష్టంతో తినే చికెన్. అయితే మీరు గమనిస్తే KFC చికెన్ అంత క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. బట్ దాంట్లో ఏం యూజ్ చేస్తారో మీకు తెలుసా? KFC లో వాళ్ళు యూజ్ చేసే దాని పేరు వచ్చి మోనోసోడియం గ్లూటమేట్. ఇది మన ఆరోగ్యానికి అస్సలు ఏమాత్రం మంచిది కాదు. ఎస్పెషల్ గా 12 months లో ఉన్న పిల్లలందరికీ ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఈ KFC అస్సలు మంచిది కాదు. యాక్చువల్ గా ఇది KFC వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మెన్షన్ చేసి ఉంది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే KFC చికెన్ కేవలం సంవత్సరం లోపు పిల్లలు ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్సే కాకుండా బాలింతలు పాలిచ్చే తల్లులు కూడా తినకపోవడం చాలా మంచిది, వారికి వారి పిల్లలిద్దరికి. ఇంకా మీలో ఎంతమంది KFC చికెన్ ని బాగా ఇష్టపడి తింటారో వారి నేమ్ ని కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ లేదా బాలింతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఆ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కలర్ మార్చు బ్రో. ఈ సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా, టేక్ కేర్, బై బై నౌ. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చెయ్యి బ్రో. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై నౌ.